హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకునే ఒక టేస్టీ స్నాక్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము. కొంచెం పసుపు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక అర టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి దాన్ని కూడా వేసుకుందాం. ఒక మీడియం సైజ్ బంగాళదుంప ఉడకపెట్టుకొని గ్రేట్ చేసుకొని పెట్టుకున్నామండి తురిమేసి. దాన్ని వేసుకుందాము. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మ్యాగీ మసాలా మ్యాజిక్ ఒక ప్యాకెట్ వేసుకుందామండి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక చీజ్ క్యూబ్‌ని తురిమి వేసుకుందాము. పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి. చీజ్ వేసుకోవటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందనమాట. మీరు మ్యాగీ మ్యాజిక్ మసాలా వద్దనుకున్నారనుకోండి, ఆ ప్లేస్‌లో కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. చీజ్ వచ్చేసి ఫుల్లీ ఆప్షనల్ అండి. వద్దనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. కానీ వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందనమాట ఈ స్నాక్‌కి. ఇలా మొత్తం తురిమేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాం. ముందు నీళ్ళేమీ వేయకుండా మంచిగా కలుపుకుందామండి. నీళ్ళు ఒక పావు కప్పు వరకు అయితేనే పడుతుందనమాట. చాలా తక్కువ నీళ్ళే పడతాయి. అప్పటికప్పుడు స్నాక్ తినాలనిపించినప్పుడు ఈజీగా చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ అండి. బంగాళదుంప పెట్టుకున్నామంటే చాలనమాట. మనకి చాలా క్విక్‌గా అయిపోతుంది స్నాక్ అనేది. కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ అవసరాన్ని బట్టి కలుపుకుందాం నీళ్లు. మనం చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అంతేనండి. గట్టిగా కలిపేసుకోవటమే పిండి. మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. నూనె వేసి మొత్తం మంచిగా నూనె అంతా పిండికి పట్టే విధంగా కలుపుకుందామండి. పిండి నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కలిపేసుకున్న వెంటనే మనం చపాతీలాగా చేసేసుకోవటమేను. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం పొడి పిండి వేసుకుందాము. వేసి చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తీసుకొని కొంచెం మందంగా పూరీలాగా రోల్ చేసుకుందామండి. మరీ పల్చగా కాకుండా అలానే మరీ ముద్దగా కాకుండా కొంచెం మీడియంగా ఉండే విధంగా పూరీలాగా రుద్దుకుందాము. అంతేనండి. థిక్‌నెస్ ఇంత ఉంటే సరిపోతుందనమాట. ఇప్పుడు ఈ ఎడ్జెస్‌ని మనం కట్ చేసేసుకుందాము. కట్ చేసుకొని స్క్వేర్ పీస్‌లాగా రెడీ చేసుకుందామండి దీన్ని. ఇప్పుడు దీన్ని 4గా కట్ చేసుకుందాము. ఈ ఎక్స్‌ట్రా మనం కట్ చేసుకున్న పిండంతటిని కూడా పక్కన పెట్టుకున్నామనుకోండి, మనం ఇంకొక పూరీలాగా చేసుకోవచ్చనమాట. దీన్ని 4 పీసులుగా కట్ చేసుకుందాం మనం. మీరు దీన్ని కావాలంటే రౌండ్ మూత పెట్టి కూడా కట్ చేసుకోవచ్చండి. రౌండ్ రౌండ్‌గాను చిన్న చిన్న పూరీల్లాగా కూడా కట్ చేసుకోవచ్చనమాట. అంతేనండి. అన్నీ ఇలానే మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నామనుకోండి, వేయించుకోవడానికి మనకి వీలుగా ఉంటుందనమాట. మీరు కనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్, ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్, ఇన్‌స్టంట్ డిన్నర్ రెసిపీస్, అలానే స్టీమ్డ్ రెసిపీస్, హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయి మన ఛానల్‌లో. తప్పకుండా చూడండి. నచ్చినట్లయితే మీకు తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.
చాలా ఈజీ అండి చేసుకోవటం. అప్పటికప్పుడు చేసుకునే స్నాక్ అనమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఇలానే తినేసేయొచ్చు. కావాలంటే టొమాటో సాస్‌తో కూడా చాలా బావుంటుందనమాట. అంతేనండి. అన్నీ మనం ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇప్పుడు కడాయిలో నూనె పెట్టుకుందామండి. నూనె ఎక్కువగా అవసరపడదనమాట. మరి డీప్ ఫ్రైకి సరిపడినంత కాకుండా షాలో ఫ్రైకి సరిపడినంత ఉంటే చాలు నూనె. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. అప్పుడే మనకి చక్కగా లోపల దాకా మంచిగా వేగుతుందనమాట. పచ్చిదనం లేకుండాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావుంటుంది. మనం చీజ్, బంగాళాదుంప అన్నీ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ చాలా బావుంటుందండి. మ్యాగీ మ్యాజిక్ మసాలా కూడా వేసుకున్నాం మనం. వీటి వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. ఇందులో మనం వేసుకున్న ఐటెమ్స్ అన్నీ కూడా పిల్లలకి బాగా నచ్చే ఐటెమ్స్ అండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందనమాట. వాళ్ళకి స్నాక్ బాక్స్‌లో కానివ్వండి, ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే తినటానికి కానివ్వండి, వేడి వేడిగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పెద్దవాళ్ళకి కూడా ఈవినింగ్ టీ టైమ్‌లోకి ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట. టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా 2 పక్కల చక్కగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందామండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా బావుంది. చూసారు కదా! చక్కగా వేగిందనమాట. నూనె అస్సలు పీల్చుకోదండి. మనం గోధుమ పిండితో చేసుకున్నాం కాబట్టి ఆరిందంటే కొంచెం మెత్తబడుతుందనమాట అంతేను. ఆరిన తర్వాత కూడా టేస్ట్ చాలా బావుంటుంది. వేడి వేడిగా తిన్నారనుకోండి మంచి క్రిస్పీగా ఉంటాయనమాట. అదేనండి. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాము. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! మంచి క్రిస్పీగా వేగినాయనమాట. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. పైన బాగా క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా బావుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.